బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 6ను కూడా అందులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ను చేర్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా పిటిషన్లు వేరువేరుగా వేసినప్పటికీ రెండు పిటిషన్లు కలిపి ఈ రోజు హైకోర్టు విచారిస్తుంది. మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో 5 అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పిటిషనర్లు హైకోర్టుకు తీసుకొని రావడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కోరడం జరిగింది. కమిషన్ ను నియమిస్తూ గత ఏడాది ఇచ్చిన జీవోను సైతం కూడా కొట్టివేయాలని చెప్పేసి కూడా కోర్టులో ప్రేయర్ లో పెట్టడం జరిగింది. తమకు కమిషన్ నివేదిక ఇవ్వలేదని చెప్పేసి కూడా కేసీఆర్ ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇక కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8B, 8C నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ లో కేసీఆర్, హరీష్ రావు పేర్కొనడం జరిగింది. ఇక కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకురావద్దని చెప్పేసి కూడా ఆ పిటిషన్ లో కోర్టుకు తెలపడం జరిగింది. ఈ 5 అంశాలపైన ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి తమ అభిప్రాయాలు తీసుకోకుండానే, తమకు సంబంధించిన సూచనలు పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా రిపోర్ట్ ఉంది అని చెప్పేసి కూడా కేసీఆర్ కోర్టుకు తెలపడం జరిగింది. ఈ 5 అంశాలపైన మరికొద్ది సేపట్లోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ ప్రారంభించనున్నారు. విచారణ అనంతరం ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది కూడా ఉత్కంఠగా ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్ ను కూడా మీడియాకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో కొన్ని పేజీలకు సంబంధించిన క్లుప్తంగా ఉన్న విషయాలన్నిటిని కూడా పొందుపరచడం జరిగింది. అందులో కేసీఆర్, హరీష్ రావు, చీఫ్ ఇంజనీర్లు వీరంతా కూడా వీరే కారణం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుంగిపోవడానికి, అవినీతి జరగడానికి అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం హైకోర్టులో ఈ రోజు విచారణలో ఏం తేలనుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.